ప్రారంభించుకుందాం. యేసయ్య మహోన్నతుడు యేసయ్య స్తోత్రం. ఈ మంచి సమయాన్ని పెట్టి స్తోత్రం దేవ తండ్రి. ఈరోజు ఇంతవరకు ఆరాధనలోనూ ప్రార్థనలోనూ నడిపించిన బట్టి స్తోత్రం దేవ తండ్రి. ఇప్పుడు వాక్య భాగంలో మేము వెళ్తుండగా దేవ తండ్రి, మీ మర్మముతో మమ్మల్ని బోధించి నడిపించండి. విశ్వాసంతో లేవనెత్తండి. వంచినటువంటి విశ్వాసులను మరియు ఆన్లైన్లో వెళ్తున్న వారిని కూడా మీరు వారిని బలపరచండి, నడిపించండి. మీకు మహిమ ఘనత ప్రభావం చేస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకున్నాం దేవత. ఆమేన్. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడెను. హల్లెలూయా. దేవుడి పిలువగా అబ్రహాము లోబడ్డాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1-9 చూసుకుందాం. యెహోవా నీవు లేచి ఏమంటున్నాడు యెహోవా? ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడిని ఏం పిలుస్తుంది? అబ్రహాము దేవుడిని పిలుస్తున్నాడు. దేవుడు అబ్రహామును పిలవడం బైబిల్లో మరొక గొప్ప ఆరంభం. క్రీస్తు పూర్వం సుమారు 1900 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఇక్కడి నుంచి కొత్త ఒడంబడిక గ్రంథంలో అపోస్తుల కార్యాలు పుస్తకం వరకు అబ్రహాం సంతతి వారి చరిత్ర మనకు కనబడుతుంది. అబ్రహాము యూదా జాతికి తండ్రి. అబ్రహాం ఎవరు? యూదా జాతికి తండ్రి. దేవునిలో అతడికున్న గొప్ప నమ్మకం వల్ల దేవుని మీద నమ్మకం ఉంచిన వారందరికీ అతన్ని తండ్రి అని పిలిచాడు దేవుడు. హల్లెలూయా. పౌలు అంటాడు ఇతన్ని దేవుని సేవకుడు అంటాడు, ప్రవక్త అంటాడు, ఇజ్రాయేల్ జాతికి పూర్వీకుడు, మూలపురుషుడు అని కూడా పౌలు అంటాడు. అయితే బహుశా అతనుకున్న గొప్ప పేరు దేవుని స్నేహితుడు. హల్లెలూయా. ఎవరంట? అబ్రహాము దేవుని స్నేహితుడు. దేవుని పిలుపు పట్ల విధేయత, నమ్మకంతో ఇదంతా మొదలయ్యింది. మనం ముందుకెళ్దాం. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు అని దేవుడు అబ్రహాంతో చెప్తాడు. గొప్ప అంటే ఏంటి? గొప్ప ప్రజ, గొప్ప జనాంగము. దీవించి దీవెనలు ఇహ సంబంధమైనవి కావచ్చు, దీవించే దీవెనలు ఈ భూమికి సంబంధించినవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు. ఆత్మ సంబంధమైన దీవెనలు భౌతిక దీవెనల కంటే ఎన్నో రెట్లు ప్రాముఖ్యమైనటువంటివి. ఆత్మ సంబంధమైన దీవెనలు భౌతిక దీవెనల కంటే ఎన్నో రెట్లు ముఖ్యమైనవి. ఇప్పుడు అబ్రహాము దేవుని దీవెనలు పొందడం మాత్రమే గాక, అబ్రహాము దేవుని ఆయన మాత్రం పొందినాడా? అంతేకాకుండా ఇతరులకు దీవెనల కారణమయ్యాడని, దీవెనలకు కారకుడయ్యాని మనం గమనించాలి. మనకు దీవెనలు దొరుకుతుందంటే ఎవరి మూలంగా? అబ్రహాం మూలంగా. నిన్ను ఆశీర్వదించి, 3వ వచనం, నిన్ను ఆశీర్వదించి ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తున్నా నేను. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించదు. ఇదేంది? ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాడట, ఆయన ఎవరో దూషిస్తారంటే వాళ్ళని వచ్చి చెప్పించేస్తాడట. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాంతో అనగా, భూమి మీద వచ్చే ప్రతి ఒక బిడ్డ కూడా నీ ద్వారా నీ యందు ఆశీర్వదించబడుతున్న ఆయన అబ్రహాంతో అనగా, ఇప్పుడు ఎవరో వచ్చారు? అబ్రహాము. ఈ వచనానికి వెళ్దాం. 4వ వచనం, అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్లవాడై 70 ఏండ్లవాడై ఉన్నాడు. 70 ఏండ్ల ఆయనకి. ఇప్పుడు పిలిచినందుకు ఏం చేస్తాడో చూద్దాం. దేవునిపై
దేవునిపై నమ్మకం ఆయన పట్ల విధేయత గొప్ప దీవెనలుగా తెస్తాయి. వీటిని కలిగి ఉంటే వ్యక్తికి ఈ దీన్ని కలిగి ఉన్నా ఎవరంటే అబ్రహాము కలిగి ఉన్నాడు. నమ్మకం ఆయన పట్ల విధేయత గొప్ప దీవెనలుగా, నమ్మకము విధేయత ఆ దీవెనలుగా మార్చబడ్డాయి. వీటిని కలిగి ఉండే వ్యక్తి మాత్రమే కాదు, దీన్ని విశ్వాసం కలిగి ఉన్న అబ్రహాము, విధేయత కలిగిన అబ్రహామే కాదు, అతని మూలంగా అనేక మందికి కూడా ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం, శాపం అంటే శాపం. హల్లెలూయా. వీటిని కలిగి ఉండే వ్యక్తికి మాత్రం కాదు, అతని మూలంగా అనేక మందికి కూడా శపిస్తాను. ఇక్కడ ఏమో ఈ వచనం ప్రకారం శపిస్తానని చెప్పాడు కదా. ఎవరైతే అబ్రహామును శపిస్తారో వాళ్ళని దేవుడు శపిచ్చేస్తాడు. ఎందుకు శపిస్తాడు? దేవుడు ఎన్నుకున్న వారిని ఎదిరించి అతని గురించి చెడుగా మాట్లాడడం అంటే అతన్ని ఎన్నుకున్న దేవుణ్ణి మనిషి ద్వారా ఆయన నెరవేర్చుకోదలిచిన ప్రయోజనాలను తిరస్కరించడమే. అబ్రహాము ఎవరో? దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుని బిడ్డ. అబ్రహామును నువ్వు మంచోడు కాదు, నువ్వు దుర్మార్గుడు అంటే నువ్వు మంచోడు కాదు, దుర్మార్గుడు అని దేవుని చెప్పినట్టే. హల్లెలూయా. దేవుని చెప్తే ఊరుకుంటాడా? వారిని శపించేస్తాడు. హల్లెలూయా. ఆ మనిషి ద్వారా ఆయన నెరవేర్చుకున్న ప్రయోజనాలు తిరస్కరించడం కాకుండా అలాంటి వ్యక్తిని శపించడం, అలా చేసిన వారి మీదకే శాపం వస్తుంది. కొన్ని ప్రధానమైన విషయాల్లో మనుషులు ఇతరులకు ఏ విధంగా చేస్తారో దేవుడు తన లోహపరితమైనటువంటి న్యాయవిధి చొప్పున వారికి అలానే జరిగిస్తాడు. లోకంలోని కొన్ని వంశాలు, బైబిల్లోని దేవుడు లోకాలన్నిటినీ సృజించిన దేవుడు, జాతులన్నిటినీ చేసిన దేవుడు, ఆయన ప్రేమస్వరూపి కాబట్టి అన్నీ చేశాడు. జనాలందరి మీద దీవెనలు గురించాడు. ముఖ్యంగా పాపముక్తి, శాశ్వత జీవం అనే దీవెనలను కుమ్మరించడంలో ఆయనకు ఆనందం ఉంది. ఈ మనాలంటే పాపులు కదా, ఈ పాపులంటే ఎక్కడికి పోవాలి? నరకానికి పోయి మగ్గిలో పడి మండి నాశనం పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళకి పరలోకం అనే ప్రాప్తి ఇచ్చి వారు నిత్య జీవుల్లో నడిపించడంలో ఆయనకు ఆనందం ఉందంట. అయ్యో, నశించిపోయే వాళ్ళంతా నేను కాపాడాను కదా. హల్లెలూయా. యేసు క్రీస్తు తన మానవ అవతారంలో అబ్రహాము వంశంలో పుట్టాడు కాబట్టి ఈ దేవుళ్ళు కూడా అబ్రహాము ద్వారా కలుగుతున్నాయి అనవచ్చు. మనకి యేసు ప్రభువు వచ్చాడు కదా రక్షకుడుగా. యేసు ప్రభు మనకు ఆశీర్వాదము. అదే ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చింది? అబ్రహాము వంశంలో పుట్టాడు కాబట్టి అబ్రహాము ద్వారానే ఆశీర్వాదం మనపైకి వచ్చింది, మనం రక్షింపబడ్డాం. ఎంత బాగుంది! అబ్రహాము సంతానమైన క్రీస్తు ద్వారా భారతదేశంలో ఉన్న అన్ని భాషల వారితో సహా భూమిపై ఉన్న ప్రజలందరికీ ఈ యొక్క ఆశీర్వాదం వచ్చేసింది, ఈ రక్షణ వచ్చేసింది. అందుకే ఈరోజు మనం ఈ యొక్క చిన్న మందిరంలో మనము ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆశీర్వాదాల గురించి మనము పాడుతున్నాం. పాపముక్తి అందుబాటులో ఉంది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఈ యేసుక్రీస్తుని పాప విముక్తి అంటే పాప విముక్తికి మూలకారకుడైనటువంటి అబ్రహాము ఆశీర్వాదం పొందినవాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానం, దీవెనలు కేవలం ఒక్క చిన్న జాతికి మాత్రమే కాకుండా ప్రపంచమంతటికి దీవెనలు అని అర్థం. హల్లెలూయా. యూదా జాతి ఒక చిన్న జాతి, దానికే కాదు, ప్రపంచ యావత్తున్న జాతులందరికీ కూడా దీవెనలు. 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏళ్ల వాడై ఉన్నాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వచ్చిరి. హల్లెలూయా. కానాను అంటే నేటి ఇజ్రాయెల్ దేశం. అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా
ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. ఎక్కడ నివసించారంట? ఆ యొక్క మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. కానాను వాళ్ళు ఆది కాండము 10వ అధ్యాయము 15 నుండి 19 చూస్తే కానాను వాళ్ళు ఎవరు అని మనకు తెలుస్తుంది. ఇంట్లో ఈ యొక్క వాక్యాన్ని చదివి చూసుకోండి. మరియు 7వ వచనం, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశమిచ్చిదని చెప్పగా అతడు తనతో ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. హల్లెలూయా. ఈ కానాను దేశము వీరికిస్తే, ఎవరికి? అబ్రాహామునికి ఇస్తే అబ్రాహాము బలిపీఠము కట్టి దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశమిచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమై యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ప్రత్యక్షమై మనుషులతో మాట్లాడటం, తన సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం దేవుడు ఒక్కొక్కసారి భూమిపై మానవ రూపంలో లేక దేవదూత రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆత్మస్వరూపి. మనుషులు కనిపించకుండా వినిపించకుండా అంతటా ఉన్నాడు. ఎవరు? దేవుడు. మనుషులు కనపడలేదు, వినపడలేదు, అంతా ఉన్నాడు. మనుషులతో వ్యవహరించేందుకు అప్పుడప్పుడు మనుషులతో మాట్లాడేందుకు, కలిసేందుకు అప్పుడప్పుడు కంటికి కనిపించేలా రూపాన్ని ధరించడము మంచిదని ఆయన భావించాడు. మనం కనపడకుండా ఉంటే లాభం లేదు. ఈ మనిషికి మనము అప్పుడప్పుడు కనపడదాం. కనపడినప్పుడు వాళ్ళు మన ఎవరు తెలుసుకుంటారని, అది మంచిదని ఆయన భావించాడు. దేశం అంటే కానాను దేశం అంటే ఇజ్రాయేల్ దేశం. ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం దేవుని వాగ్దాన్ని బట్టి యూదులకు చెందింది ఇజ్రాయేల్ దేశం. అక్కడ బలిపీఠం ఎవరు కట్టారు? ఈ అబ్రాహాము కట్టారు. అక్కడ నుండి అతడు బయలుదేరు బేతోలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతోలునకు తూర్పునున్న తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. హల్లెలూయా. ఏం చేశాడంట? అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్నట్టు కొండకు చేరి, బేతేలుకు తూర్పుల కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యనున్న గుడారంలో వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. బేతేలు పాత ఒడంబడిక చరిత్రలో ఇది ముఖ్యమైన స్థలంగా అనేక సార్లు దేవుడు మాట్లాడతాడు. మొట్టమొదటి ప్రస్తావన యెరూషలేం మినహాయిస్తే బైబిల్లో ఈ ఊరే ఎక్కువగా కనబడుతుంది. బెతేలు. ఇది యెరూషలేముకు కొద్ది కిలోమీటర్ల ఉత్తరాన ఉంది ఈ బెతేలు. యెహోవా పేరా. ఇది బెతేల్ అంటే యెహోవా పేరా అని మనము ఇక్కడ గుర్తించగలం. ఇక్కడ 9వ వచనం, అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణము దిక్కుకు వెళ్ళను. ఏం చేశాడు? ఇంకా ప్రయాణం చేసి ఏం చేస్తున్నాడు? దక్షిణాన్ని పోయాడు. అక్కడ నెగవు, కానానుకు దక్షిణాన ఉన్న ఎడారి వంటి ప్రాంతం. ఆ దక్షిణానికి ఏముంది? నెగవు అనే ఎడారి ఉందంట. అది దక్షిణాన ఉన్నటువంటి ఎడారి. మరి ఇక్కడ వచ్చి యెరూషలేముకు దక్షిణాన ఎడారి మరియు ఉత్తరాన వచ్చి ఏమి? బలిపీఠం. హల్లెలూయా. రెండు ఉన్నాయి. ఇప్పుడు దేవుని దగ్గరికి పోవాలా మరియు ఎడారిలికి పోయి నశించిపోవాలని ఇక్కడ రెండు ప్రాంతాలు కూడా మనకు ఒకటి నాశనాన్ని, ఒకటి రక్షణాన్ని చూపిస్తున్నాయి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 33:1-12. 1వ వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఏంటంటే స్తుతి చేసేది మంచిది.
దైవ స్తుతి చేసేది మంచిది, కాబట్టి స్తుతి చేయండి అని ఇక్కడ పాడుతున్నాడు. తనకు స్తుతులు కావాలని, కరువయ్యాయని దేవుడు మనల్ని స్తుతించాలని ఆజ్ఞాపించలేదు. ఆయనకే మీకు స్తుతులు కావాలని మన కరువైపోయిందా? లేదు లేదు. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలని తాపత్రయము ఆయన పడట్లేదు. ఆయన అట్లా తాపత్రయపడేది మనిషి. ఆయన మనిషి కాదు. ఆయన తనకు స్తుతించాలని ఆజ్ఞ ఇస్తున్నాడంటే నిజానికి మనల్ని ఆయనలో ఆనందిస్తూ ఆనందాన్ని వెల్లడి చేయాలని చెప్తున్నాడనమాట. హల్లెలూయా. స్తుతి అంటే మాటలతో వెల్లడి చేయబడు మెప్పు, ఆమోదం. మనుషులు తమకు ఏవైతే మంచివిగా, అందమైనవిగా, శక్తివంతమైనవిగా, అర్థవంతమైనవిగా అనిపించినవో వాటిని పొగుడుతారు. తమకు యోగ్యంగా అనిపించిన దానిలో తమ సంతోషాన్ని వెల్లడిస్తారు. అది ఉన్నతమైన మంచితనం. అందం, బలప్రభావాలు, అర్థం దేవునిలోనే ఉన్నాయి. ఈ విశ్వంలోని వస్తువులు, మనుషులు ఆయన ఉద్దేశం, ఆయన కోసం కాదు. ఆయన కోసం కాదు, మన మేలుకే. మనమంతట్లో అందరిలోకెల్లా స్తుతికి పాత్రుడైన వాణ్ణి గురించి స్తుతించేవారమై ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతించడం అంటే ఆయన యోగ్యతను గమనించడమే. అంటే అతి శ్రేష్టమైన ఉన్నతమైన దానిలో మన ఆనందాన్ని కనుక్కోవడం అన్నమాట. ఆయన అతి ఉన్నతమైన వాడు కాబట్టి ఆయన కనుక్కోవాలని ఆయన ఆశపడతాడు. ఇలా చేయడం మనకు సమంజసం, తగినది. తమ స్తుతికి తగని అనేక రకాల వస్తువులను, శక్తులను, మనుషులను జనాలు స్తుతిస్తారు. అయితే దేవుణ్ణి ఎరిగిన వారు స్తుతికి పాత్రుడైన ఆయన్నే స్తుతించడము తగిన పని కదా. మూర్ఖులు, తృప్తి లేని వారు, స్వార్థపరులు, నమ్మకం లేని వారు, నైతికంగా ఆధ్యాత్మికంగా అంధులు, ఆత్మలో సత్యములో దేవుణ్ణి ఆరాధించరు. వాళ్ళు వినయ మనస్కులు, న్యాయవంతులు, జ్ఞాన ప్రకాశం పొందిన వారు, సత్యాన్ని గ్రహించిన వారు అలా చేయగలరా? ఎలా చేస్తారు? ఆయన దేవుణ్ణి స్తుతిస్తారు. దుర్మార్గులు తమ లజ్జాకరమైన విషయాలను బట్టి ఆనందిస్తూ లోక సంబంధాల వాటిని పొగుడుతూ ఉంటారు. న్యాయవంతులైతే దేవునిలోనే, తమ రక్షకుడైన యేసుక్రీస్తులోనే ఆనందిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించకపోవడం, కృతజ్ఞతలు చెప్పకపోవడము నిందాపాత్రం. అది నింద, ఒక శిక్ష. ఇది మనిషి స్వభావంలోనే ఒక లోపాన్ని చూపెడుతుంది. ఈ లోపం తన ప్రజల్లో ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రాలు చెల్లించడం, పాటలు పాడడం, దేవుణ్ణి కీర్తించడం, ఇవన్నీ వారికి స్వతహాగా వస్తాయి. ఎవరికి? విశ్వాసులకు. విశ్వాసంలో లేని వాడికి అవి ఏమి రావు. హల్లెలూయా. ఇవి వారి క్రొత్త స్వభావాన్ని సూచిస్తాయి. దేవుణ్ణి బాగా ఎరిగిన వారు అందరికంటే ఎక్కువ జ్ఞాన ప్రకాశం, వినయం ఉన్నవారు ఆయన ఎక్కువగా స్తుతిస్తారు. హల్లెలూయా. 2వ వచనం, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన మాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచూ కీర్తించుచూ ఉండుడి. హల్లెలూయా. కీర్తన పాడుతూనే ఉండాలంట. అది ఒకరినొకరిని ఉత్సాహపరుచుకుంటుంది. వాడు నిద్రపోయే వాడిని కూడా దేవుని పాడురా అని లేపుతుంది. ఒకవేళ కూలిపోయిన సోలిపోయిన వాడిని కూడా వాడిని మళ్ళా దేవునిలోకి
లాగుతుంది. 3వ వచనం, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఎలాగా? ఇంపుగా, అంత బర్రి గొంతులాగా బర్రి గొంతు వేసుకొని పాడటం కాదు. ఒక అనేకమైనటువంటి పనికిరాని వస్తువులు డబ్బులబరబరని కొట్టడం కాదు. ఇంపుగా వాయించి, కంపుగా కాకుండా ఇంపుగా పాడుడి. హల్లెలూయా. మరియు ప్రకటన గ్రంథం 5:9 చూస్తాము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొనినవాడువు. హల్లెలూయా. ఎవరిని కొన్నాడంట? మనుషుల్ని, ప్రతి ఒక్కరిలోనూ కొన్నవాడంట. హల్లెలూయా. వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు, పాడలేరు. హల్లెలూయా. అంటే ఆయన ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే పాడగలరు. 4వ వచనం చూద్దాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. న్యాయవంతులు దేవుని ఎందుకు స్థుతించాలని దానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన సుందరమైన కార్యాలు ఆయన ఉపయోగించిన ఆయన వాక్కు, ఆయన విశ్వసనీయత, నీతి న్యాయాలు, ఆయన కృప, ఆయన బల ప్రభావాలు మరో కారణం కనిపిస్తుంది. హల్లెలూయా. తన ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చగలిగేందుకు ఆయనకు ఉన్న సామర్థ్యం గురించి చూపిస్తుంది. హల్లెలూయా. 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన నీతి న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. కృపతో నిండి ఉంటే మంచిది కదా. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. శాస్త్రవేత్తలు, వేదాంతులు ఊహాగానాలన్నిటినీ కలిపి చూచిన ఈ విశ్వం పుట్టుక గురించి ఈ ఒక్క వచనములో ఉన్న సత్యానికి సాటి రావు. హల్లెలూయా. చాలా గొప్పమైనటువంటి మర్మాలు తెలియజేస్తుంది. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. 7వ వచనం, సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. సముద్రాలని ఏం చేస్తాడంట? రాశిగా కూర్చేస్తాడు. అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక వాసులందరూ ఆయనను వెరవవలెను. ఎరగాలి. పాప విముక్తి లేని వారు తగిన రీతిగా దేవుణ్ణి స్తుతించలేరు. అయితే ఆయనకు భయపడడం వారు నేర్చుకోవాలి. ఆయన మహాబలాఢ్యుడైన సర్వసృష్టికర్త. భూనివాసులు ఎత్తుగోడలను ఆయన కూలదోస్తాడు, తన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. 9వ వచనం, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిను. ఇప్పుడు 10వ వచనం, అన్యజనులు ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. అంటే ప్రయోజనం లేకుండా చేసేస్తాను. 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉన్నట్లు. ఏం చెప్తాడు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఇంకెవరు ధన్యులు? ఎవరు ధన్యులు? ఎవరైతే ఎవరైతే క్రీస్తు యొక్క కృపలో ఉన్నారో వాళ్ళే ధన్యులు. మిగతా వాళ్ళందరూ కూడా ధన్యులు కాదు అని ఈ వాక్యం చెప్తుంది.
వారు కూడా ధన్యులు కావాలంటే ఏం చేయాలి? ఈ యొక్క కృపలోకి రావాలి. హల్లెలూయా స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 25 చూద్దాం. 13 నుంచి 20 అధ్యాయము చూస్తాం. ఏం చెప్తుందో ఇక్కడ చూస్తాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక. అతడు లోకమునకు వారసుడగును వాగ్దానము అబ్రహాము అతడు లోకమునకు వారసుడగును వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు కానీ విశ్వాసం వలననే నీతి మూలముగానే కలిగెను. ఏమంటున్నాడు? విశ్వాసం మూలముగా నీతి మూలంగానే కలిగింది. అతడు లోకమునకు వారసుడగును వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు కానీ విశ్వాసం వలన నీతి మూలముగానే కలిగను అని చెప్తున్నారు. దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్ర నిమిత్తం లేకుండా దేవుడు అబ్రహామును నిర్దోషిగా లెక్కించాడని పౌలు చూపిస్తున్నారు. ఇక్కడ ఏం గొప్ప? పౌలు అబ్రహాము నిర్దోషిగా లెక్కించాడనేది మనము ఇక్కడ చూస్తున్నాం. విముక్తి పొందాలంటే ధర్మశాస్త్రం పాటించాలని యూదులు బోధిస్తూ వస్తే దేవుడు అబ్రహామును నిర్దోషించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు కానీ ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. దేవుడు అబ్రహామునకు కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? కానాన్ని నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. దాని ప్రకారం చేస్తేనే కదా తాను చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చినట్టు. ఇది ఎందుచేతనంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందే చాలా కాలం క్రితమే వాగ్దానం చేశాడు. అంతేగాక లోకమంతా అబ్రహాము ద్వారా ధన్యులవుతుందని అబ్రహాము ద్వారా లోకమంతా ధన్యత అవుతుందని కూడా వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానంలో అభిషిక్తుడు అనబడే వ్యక్తి ద్వారా ఈ ధన్యత వస్తుందని చెప్పాడు. అభిషిక్తుడు ఎవరు? మన యేసుక్రీస్తే. హల్లెలూయా. మత్తయి సువార్త 1:1 మరియు కీర్తన గ్రంథము 72:5 నుంచి 11 చూస్తే ఇక్కడ అభిషిక్తుడైనటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఇంట్లో చూసుకోండి. హల్లెలూయా. అభిషిక్తుడు ఆయనతో పాటు నమ్మకం ఉంచిన వారంతా లోకమంతటికి వారసుడు. హల్లెలూయా. నెక్స్ట్, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వింపబడుదురు. ఆదికాండం 18:18 ఇది చెప్పబడింది. అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనము. అబ్రహాము సామాన్యమైన సాదాసీదా జనం అవుతాడనా? ఓహో, లేదు లేదు లేదు. గొప్ప జనం. పుడితే గొప్పవాడుగా పుట్టాలి అంటారు జనాలు. ఇక్కడ గొప్ప జనముగా మరియు భూమి సమస్త జనులు పుట్టి శాపంతో బతికితే ఏమి లాభం? మంచి ఆశీర్వాదంతో బతికితేనే దాని యొక్క ఉపయోగం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను ఆకాశములో ఉన్న నక్షత్రం వలెను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరచుకుందురు. మరియు నీవు ఈ మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఏమబ్బా ఒట్టు కూడా ఏమికి దేవుడికి అంత బాధ? తన పైన ఒట్టు చేసుకుంటున్నాడు. ఈరోజు కూడా జనాల్లో నీ పైన ఒట్టు, వాళ్ళ